నమస్కారం. నా పేరు పద్మధృతి. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయः. ఆత్మ సంయమయోగः. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. అందరికి నమస్కారములు. నా పేరు ఏ రిజిక. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయిస్తవ మామకాః పాండవా చైవ కిమ కుర్వత సంజయ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు కేశ్రియాన్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు భగవద్గీత శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయः. ఆత్మ సంయమయోగः. శ్రీ భగవానువాచ. అందరికీ నమస్కారాలు. నా పేరు స్మితికశ్రీ. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు నేను 5వ అధ్యాయంలోని శ్లోకం చెప్పబోతున్నాను. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్చేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు సాయి చరణ్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను అద్విత. నేను ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు భగవద్గీత శ్లోకాలు చెప్పబోతున్నాను. ఉద్ధరేతాత్మానాం నాత్మానం మమ సాధయే ఆత్మైవ ఆత్మనో బంధు రాత్మైవ రిపురాత్మనా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు శివమయి. ఈరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం చెప్పబోతున్నాను. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు స్నేహ. నేను ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను భగవద్గీతలోని ఒక శ్లోకం చెప్పబోతున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామ ధర్మస్య తదాస్మానం రమ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీహిత. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. ఈ రోజు నేను భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి మణిదీప్. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను భగవద్గీతలోని ఒక శ్లోకం చెప్పబోతున్నాను. దుష్టాంతు పాండవానీకం ఫ్యూడం దుర్యోధనస్తదా ఆచార్యముఖ సంగమ్య రాజా వచనమబ్రవీత్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు ఎం సాహితి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను భగవద్గీత శ్లోకం చదవబోతున్నాను. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్చేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు యశస్వి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. పశ్యాతాం పాండుపుత్రాణాం మాచార్య మహతీం చముం యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు ఈశ్రీ నిత్య. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారాలు. నా పేరు డి సారిక. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్ర విభాంబస. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు శ్రీనిధి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వశన్. ధన్యవాదాలు. నమస్కారాలు. నా పేరు ఎం వర్షిని. నేను ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః. ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ యుక్తహారా విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు టి అభిజ్ఞశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్దశోऽధ్యాయः. గుణత్రయ విభాగయోగः. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతః. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అద్వైత. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. ఈ రోజు నేను భగవద్గీతలోని ఒక శ్లోకం చెప్పబోతున్నాను. తం తద కృపాయ విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషిదంత నిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సాహిత్య. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ధన్యవాదములు.